నమస్తే, వెల్కమ్ టు ఓటెన్ టీవీ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి బొడ్డు శ్రీనివాస్ పత్రికా సమావేశంలో రేపు జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో 20వ నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థి బొడ్డు శ్రీనివాస్ తెలియజేస్తూ, గెలిచిన వెంటనే మెట్ట మన్యం ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా శాసన మండలిలో పోరాటం చేస్తారని, అలాగే పరిశ్రమల స్థాపనకు తన వంతు కృషి చేస్తారని తెలియజేయడం జరిగింది. కనుక దయచేసి 20వ నంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈరోజు మీడియా సమావేశం అనగానే తరలి వచ్చిన మీడియా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు బొడ్డు శ్రీనివాసరావు అండి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసి ఉన్నాను. నా యొక్క సీరియల్ నెంబర్ 20 నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించినట్లయితే ప్రతి ఉద్యోగి, ప్రతి గ్రాడ్యుయేషన్ దేవుళ్ళు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నో సంఘాల నుంచి కూడా ప్రతి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికై చట్టసభలకు వెళుతున్నారే కానీ ఒక సామాన్యుడిగా వాళ్ళ యొక్క బాధలు గాథలు కానీ వినిపించే నాదుడే లేకపోతున్నాడు. దానిలో భాగంగానే ఈరోజు నేను మొట్టమొదటిసారిగా చింతలపూడి నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా చేశాను. ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ ప్రాంతం నుంచి కానీ ఎవరు కూడా ఎమ్మెల్సీ పోటీ చేయలేదు. దాన్ని ఛాలెంజ్గా చేసుకుని మన యొక్క మెట్ట ప్రాంతం నుంచి కూడా ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ అయితే మన యొక్క సమస్యలను తీర్చుకునే విధంగా, మనం శాసనసభలో వినిపించే విధంగా మనకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం. ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ దేవుళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకసారి ఆలోచించండి. ఉద్యోగస్తులు కూడా ఒకసారి ఆలోచించండి. మనం ఈ ప్రాంతంలో డిగ్రీలు చదువుకుని ఎన్నో కష్టాలతో నడిచేసి ఈ రోజు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మన ఏరియాలో ఇప్పటి వరకు కూడా పరిశ్రమలు కానీ ఏదన్నా ఉపాధిని కల్పించే విధంగా కానీ గత ప్రభుత్వంలో కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు చేసిన దాఖలాలు కనిపించట్లేదు. నిరుద్యోగ యువత నిర్మించాలి అంటే మన ప్రాంతంలో ఖచ్చితంగా ఉపాధి కల్పించే పరిశ్రమలు స్థాపించవలసిన ఎంతైనా అవకాశత ఉంది. దానిలో భాగంగానే ఈరోజు నేను ఈ మెట్ట ప్రాంతాల నుంచి కూడా పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల ఈ స్థాయి నుంచి కూడా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. కాబట్టి ఒకసారి విజ్ఞానవంతులైన గ్రాడ్యుయేషన్ దేవుళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాంతం వాసులుగా ఆలోచించండి. ప్రభుత్వం మారుతున్నాయి కానీ మన ప్రాంతాల వారిగా ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి కూడా సౌకర్యాలు లేని ప్రాంతంగా నిలబడిపోతుంది. రానున్న రోజుల్లో జంగారెడ్డిగూడెం అంటేనే ఒక ఐకాన్గా, ఆంధ్రప్రదేశ్కి ఐకాన్గా ఏర్పడే అవకాశం ఉంది చింతలపూడి నియోజకవర్గంలోని. అలాంటి పరిస్థితుల్లో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ, స్వతంత్ర ఎమ్మెల్సీగా ఈ రోజు నేను పోటీ చేస్తున్నాను. దయచేసి నా యొక్క సీరియల్ నెంబరు 20పై మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.